హడావిడిగా చెన్నై పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టక ముందు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే నీకు అంత ఆతృత ఏంది? నీకు అసలు నీకు అవసరం ఏంటి? ఇక్కడ నుంచి సిఐ గోపిని అక్కడికి ఎవరు పంపించారు? అతను అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? అక్కడ వచ్చి మంతనాలు చేయాల్సిన అవసరం ఏంటి? ఈ విషయాలు ప్రజలకి తెలియవు అక్కడ ఏం జరిగిందో. సో మేము అక్కడ హత్య కేసు ఆరోపణలు మా పైన పెడుతున్నారు, మేము ఆ కేసును ఎదుర్కొంటున్నాం, మేము ఇన్నోసెంట్స్ గా మేము ప్రూవ్ చేసుకుని బయటకు వస్తున్నాం. అదే ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వినుత కోటకి జరిగిన కుట్ర గురించి ఇంత డిబేట్స్ జరుగుతుంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి. వినుత కోట పైన ఏమేమి కుట్ర జరిగిందో, ఎందుకు కుట్ర జరిగింది, ఎవరు కుట్ర చేశారు, లేదు ఆ సెల్ఫీ వీడియోని బేస్ చేసుకుని మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కూడా మేము ఇస్తాం. ఇవన్నీ ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఇది ఒక వినుత కోట గారికి జరిగిన విషయం కాదు. ఒక మహిళ రాజకీయాల్లో ముందుకు రావాలంటే ఎంత నీచమైన కుట్రలు చేస్తున్నారో సిబిఐ ఎంక్వైరీ కూడా మేము రెడీ. సిబిఐ ఎంక్వైరీ వేసి వినుత కోటకి న్యాయం చేయాలి. అలా జరగకపోతే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి రాజకీయాల్లో నిలబడే పరిస్థితులు ఉంటాయా ఉండవా? మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మేము ధైర్యంగా నిలబడి ఉన్నాం. మేమంటే వినుత కోట ఒక మహిళని ఇంత ఇబ్బందులు పెట్టినా, వాళ్ళ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసే విధంగా కుట్రలు చేసినా ఈ రోజు వినుత కోట నిలబడి ఉందంటే పార్టీ సపోర్ట్ లేకుండా పార్టీలోని చాలా మంది లక్షల మంది జన సైనికులు సపోర్ట్ ఉన్నారు. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉన్నాం కాబట్టి ఈ రోజు ధైర్యంగా తను మళ్ళీ మీ ముందుకు వచ్చి నిలబడి ఉంది. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. న్యాయం గెలవడానికి కొద్ది టైం పట్టొచ్చేమో కానీ న్యాయం తప్పకుండా గెలుస్తుంది.